హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్జీని. హాయ్ ఫ్రెండ్స్, నా యొక్క ఛానల్ని అందులోని వీడియోలను చూసి ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే నాది ఒక మనవి, మీరు వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ పెట్టినట్లయితే ఆ వీడియో వైరల్ అవుతుంది, తద్వారా మన ఛానల్లో అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. గోదారమ్మఒడిలో రాజమహేంద్రవరం 3వ ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం. గత ఎపిసోడ్లో మనం రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి వరకు మనం చూసాము. అటువైపు నుంచి ఇటువైపు నుంచి కూడా మనం చూసుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఆ బ్రిడ్జి దిగి మరి గౌతమి ఘాట్, సరస్వతి ఘాట్ మీదుగా గోదావరి గట్టున ఉన్నటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలు ఏమున్నాయి, అక్కడ విశేషాలు ఏమిటి అనేది ఈ ఎపిసోడ్లో చూద్దాం. మరి ఆలస్యం చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం రండి. మరి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి చూసాం కదా, ఇప్పుడు గోదావరి గట్టుకి మళ్ళా కొనసాగుదాం. ఈ లెఫ్ట్ సైడ్కి టర్నింగ్ తీసుకున్నాక మనకి ఇక్కడ దృశ్యం చాలా చాలా బాగుంటుంది. ఎంచేతంటే లెఫ్ట్ సైడ్ని రోడ్ కమ్ రైలు బ్రిడ్జికి ఎంటర్ అవ్వటం కోసం రైలు ట్రాక్ ఉంటుంది, ట్రైన్స్ వెళ్తాయి అన్నమాట. రైట్ సైడ్ని గోదావరి, ఆ గోదావరి గట్టున ఆధ్యాత్మిక శోభతో వెలసిల్లుతున్నటువంటి అనేక దేవాలయాలు మనకి దర్శనమిస్తాయి. మరి ఇక్కడ చూడండి, ఇది మనం ముందుగా ఇక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇది రైట్ సైడ్ కనపడం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అది. అలాగే కొద్దిగా ఎదురుకెళ్తే ఇక్కడ క్షత్రియ హోటల్ ఉంది, అలాగే రివర్వే ఉంది. ఇవి కాకుండా ఎక్కువగా ఆధ్యాత్మిక పరంగానే మనకి ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా ఉంటుంది. మొత్తం కేంద్రం, ఆధ్యాత్మిక కేంద్రం, అనేక సంస్థలు ఇక్కడ మనకి కొలువు తీరాయి అన్నమాట. మనం రాజమండ్రిలో చూడాలంటే ఆధ్యాత్మిక కేంద్రాలు ఇక్కడే అనమాట. ఇస్కాన్ టెంపుల్, తర్వాత మహాకాళేశ్వర ఆలయము అన్నీ కూడా. మరి ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్ని అవి ఏమేమి ఉన్నాయో చూసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు రోడ్డు మీద చూసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు అదే పాయింట్ నుంచి రైట్ సైడ్ నుంచి చూసుకుంటూ వెళ్దాం. ఇదిగో దూరంగా మరి ఈ పార్కు కనపడుతుంది. పార్క్ ఇది జ్ఞాన సరస్వతి అమ్మవారి పార్క్, అది సరస్వతి ఘాట్ అన్నమాట సంబంధించినటువంటిది అనమాట. దాని అవతలే మనకి గోదావరి కనపడుతుంది. ఇదిగో ఇది ఈ పార్క్ అంతా కూడా సరస్వతి పీఠం సంబంధించినటువంటి పార్క్ అనమాట. అది ఈ గోదావరి గట్టుని అయ్యప్ప స్వామి ఆలయాన్ని పోలినటువంటి అచ్చం యాజ్ ఇట్ ఈజ్గా కట్టినటువంటి అయ్యప్ప స్వామి ఆలయం కూడా చాలా చక్కగా రాతి కట్టడం అయితే ఉంది. కేరళలో ఏ విధంగా శబరిమలలో ఉంటుందో అదే విధమైనటువంటి ఆలయాన్ని ఇక్కడ తీర్చిదిద్దారు. మరి ఈ ఆలయ నిర్వాహకులు అక్కడ ఏ విధంగా అయితే పూజలు జరుగుతాయో అదే విధంగా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇక దాని ప్రక్కనే ఇది శ్రీ జ్ఞాన సరస్వతి పీఠం. ఇది సుమారు 10 సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, స్లోగా జరుగుతుంది. బాసరలో అంటే మన పిల్లల యొక్క అక్షాభ్యాసానికి బాసరలో ఉన్నటువంటి సరస్వతి ఆలయానికి వెళ్ళటం మనకు ఆనవాయితీ. మరి ఆ కొరతను తీర్చడానికి అన్నట్టు ఈ గౌతమి గోదావరి నది ఒడ్డున ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులు శ్రీ జ్ఞాన సరస్వతి పీఠాన్ని మరి అవిశ్రాంతంగా అద్భుతమైనటువంటి రీతిలో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. మరికొన్ని నెలల్లోనే ఈ ఆలయ నిర్మాణం పూర్తి కానుంది. ఇంచుమించు 6 నెలల్లో ఈ నిర్మాణం పూర్తవుతుందని ఆలయ నిర్వాహకులు చెప్తున్నారు. మరి అదే కనుక పూర్తయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మరి భక్తులు బాసర వరకు వెళ్ళవలసిన అవసరం లేకుండా అదే గోదావరి గట్టున తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో ఇక్కడ పిల్లలకి అక్షరాభ్యాసం చేయించేటటువంటి సదుపాయం మరి అందరికీ వనగూరనుందనమాట. చూడండి, పైన గుడి పైన ఆలు, తెలుగు ఆలు చక్కగా కాకగాగ అన్య వరకు కూడా చక్కగా రాశారు. ఇదిగో వెనకాలే గోదావరి ఘాట్, దీన్నే సరస్వతి ఘాట్ అంటారు. అలాగే విఐపి ఘాట్ అని కూడా అంటారు. అంటే ప్రముఖులు వచ్చినప్పుడు వారిని ఇక్కడికే తీసుకొస్తారనమాట. ప్రత్యేకంగాను పుష్కరాల సమయంలో, అటువంటి సమయంలో ఇక్కడ విఐపి ఘాట్ ఇది ప్రముఖులు వస్తూ ఉంటారనమాట.
ఇక్కడ ఉన్నటువంటి ప్రక్కన ఇదిగో ఇక్కడ ఒక వేదిక ఉంది. ఈ వేదిక మీద చూపిస్తాను, ఉండండి ఒక్క నిమిషం. ఇక్కడ ఈ వేదిక మీద ప్రతి వారం అప్పుడప్పుడు ప్రతిరోజు కూడా చక్కని కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ప్రవచనాలు జరుగుతాయి, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి, సంగీత విభావరి, డ్యాన్స్, ఇటువంటి వగైరే కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడి నుంచి మరి గోదావరిని చూసినట్లయితే చాలా చాలా సాయంకాలం వేళ ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి బెంచీల మీద కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. ఇదిగో ఇక్కడ స్క్రీన్, అప్పుడప్పుడు సినిమాలు కూడా వేస్తూ ఉంటారనమాట. ఈ తెర మీద సినిమాలు కూడా వేస్తూ ఉంటారు రాత్రి వేళల్లో. ఇక్కడ చూడండి, ఇక్కడ భరతమాత యొక్క విగ్రహం ఉంది. ఇంకా చాలా ముళ్ళ యొక్క విగ్రహాలు కూడా ఇక్కడ చెక్కబడ్డాయి అన్నమాట. గోదావరి గట్టున కూర్చుంటే సాయం సంధ్యవేళల్లో చల్లని గాలితో పాటు మనస్సు ప్రశాంతతను పొందుతుండటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు కదా. దూరంగా అదిగో రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి. ఎక్కడికి వెళ్ళినా, రాజమహేంద్రవరంలో ఎక్కడికి వెళ్ళినా మనకి ఈ గోదావరి అత్యద్భుతమైనటువంటి ఈ వ్యూని మనకి చూడొచ్చు, మనం పొందొచ్చు. ఎంతో ఆనందాన్ని మన సొంతం చేసుకోవచ్చు అనమాట. రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఇదిగో ఇటు వస్తున్నాం. ఇందాక చెప్పుకున్నాం కదా రైలు వెళ్తుందని, ఇదిగో ఇదేనండి ట్రైన్ వెళ్తుంది లక్కీగా. ఇది వైజాగ్ నుంచి విజయవాడ వైపు వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా మరి ఈ గోదావరి గట్టున ఉన్నటువంటి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ మించి వెళ్తాయి. విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళేటటువంటి ట్రైన్స్ 3వ బ్రిడ్జ్ ఉంది కదా పుష్కరాల రేవు దగ్గర, ఆ బ్రిడ్జ్ మించి గోదావరి స్టేషన్ మీదుగా రాజమహేంద్రవరం వెళ్తాయి. రాజమండ్రిలో 2 స్టేషన్లు ఉన్నాయి. ఒకటి రాజమహేంద్రవరం స్టేషన్, ఒకటి 2 గోదావరి స్టేషను. ఎక్కువగా రాజమహేంద్రవరం స్టేషన్లోనే ఆగుతాయి. గోదావరి స్టేషన్లో ప్యాసింజర్లు అవి ఆగుతాయి అన్నమాట. అది ఏదైనా మరి పెద్దవాళ్ళు మనమే ట్రై చేసేటప్పటికి ఎంతో ముచ్చట పడతాం. అటువంటిది పిల్లలకి ఎంత ఆనందంగా ఉంటుందో కదా. చిన్నప్పటి నుంచే మరి ఆ మనస్తత్వం ఎక్కడ పోతుంది. ఇక సరస్వతి ఘాట్ చూసిన తర్వాత మా ప్రయాణం మరి ముందుకు సాగింది. 2 వాట్స్ మహాకాళేశ్వర్ టెంపుల్ అనమాట. అండ్ ఆన్ ది వే ఇస్కాన్ టెంపుల్ కూడా అది టచ్ అవుతుంది. ఈ విధంగా మరి మన యొక్క ప్రయాణం ఒక ప్రక్కనే రైల్వే ట్రాక్, మరొక ప్రక్కనే గోదావరి గట్టు, మరి మధ్యలో మనం ప్రయాణిస్తున్నాం. ఇప్పుడు సైన్ ఉన్నటువంటి వ్యూ చూసుకుంటూ వచ్చినట్లయితే సైన్ వ్యూ చాలా బాగుంది. ఇదిగో ఇది సరస్వతి టెంపుల్ కదా. అది దాటిన తర్వాత ఇక్కడ ఒక కామర్స్ భవనం, బొమ్మన వారి యొక్క కామర్స్ కళ్యాణోపం ప్లస్ అన్ని మీటింగ్స్ అవి జరుగుతాయి అక్కడ. అలాగే మరి ఇక్కడ అయ్యప్ప టెంపుల్ ఒకటి చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇందాక చెప్పాం కదా అనుకున్నాం. ఇది అయ్యప్ప టెంపుల్. అయ్యప్ప టెంపుల్ దాటిన తర్వాత రివర్ బే హోటల్ అని చాలా పెద్ద హోటల్ ఉంది. చక్కగా పేరుకు తగ్గట్టుగా మరి గోదావరి నది ఒడ్డునే ఈ హోటల్ ఉంటుంది. ఇందులో ఇదే క్షత్రియ ఫుడ్స్, అలాగే రివర్ బే అన్నీ కూడా ఇక్కడే కలిసి ఉన్నాయి. ఈ ఫుడ్ వెరైటీ కావాల్సిన వాళ్ళు ఇదిగో క్షత్రియ ఫుడ్కి ఇక్కడికి రావచ్చు అనమాట. కోర్స్ ఊర్లో చాలా ఉన్నాయి అనుకోండి. ఈ గట్టుకి ఇలాగా వచ్చినప్పుడు కావాలంటే మనం ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఆ తర్వాత ఈ రివర్ బే వారిదే ఇక్కడ ఒక వాటర్ వరల్డ్ ఉంది. పిల్లలు పెద్దలు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ వాటర్ వరల్డ్ చాలా బాగుంటుంది. ఇదిగో ఇదంతా కూడా వాటర్ వరల్డే. లోపల ఉంటాయి, బయటికి కనపడవు కదా. వాటర్ వరల్డ్ లోపలికి ఉంటుంది. ఆ తర్వాత ఇక అదిగో నీలం రంగులో కనపడుతుంది కదా, నీల మేఘశ్యామని కలర్ రంగులో కనపడుతున్నటువంటి ఇస్కాన్ టెంపుల్. అది ఇస్కాన్ టెంపుల్కి ఈ రంగు వేయటానికి కారణం నేను అనుకోవటం, మరి ఆయన కృష్ణుడు నీల మేఘశ్యాముడు, అందువల్ల మొత్తం గుడంతా కూడా అదే వర్ణంతో చాలా చక్కగా మరి పెయింటింగ్ అయితే వేశారు. చాలా చూడముచ్చటగా ఉంది. వారి ఆలోచన కూడా చాలా పర్ఫెక్ట్ అని అనిపించింది నాకు. అంతే కదా.
ఆ, నిర్వాహకుల యొక్క సమయస్ఫూర్తిని మెచ్చుకుని తీరవలసింది. ఇక ఈ ఇస్కాన్ ఆలయానికి ముందు భాగంలో శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని చిటికిన వేలు మీద పైకెత్తి మరి ఇంద్రుడు కురిపించేటటువంటి రాళ్ళ వర్షం నుంచి గోపాలులను గోవులని రక్షించేటటువంటి చక్కని సన్నివేశాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దారు. చాలా చూడముచ్చటగా ఉంటుంది. అది ఇస్కాన్ టెంపుల్ చూసిన తర్వాత మరి దాని ప్రక్కనే గౌతమ ఘాట్కి వెళ్ళే దారి ఉంది. ఇక్కడ చాలా మనకి కొన్ని పేర్లు అయితే ఎప్పుడు వినుండవేమో అటువంటి మరి సంస్థలు అయితే, ఆధ్యాత్మిక సంస్థలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఋషి సంస్కృతి విద్యా కేంద్ర ధ్యాన మండలి గౌతమి ఘాట్. ఇది నేను ఎప్పుడు వినలేదు ఇంతకుముందు, ఇక్కడికి వచ్చాక చూశాను. మరి అలాగే దాని ప్రక్కనే విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం, ఇది పిఠాపురం వారిది అని నాకు అర్థమైంది. పిఠాపురంలో ఉమర్ అలీ షా గారు బాగా ప్రఖ్యాతి చెందినటువంటి ఆధ్యాత్మికవేత్త అయిన వారి యొక్క సాంస్కృతిక పీఠం ఇక్కడ రాజమహేంద్రంలో చాలా చక్కగా స్థాపించారు. ఇదిగో పిఠాపురం. ఆ తర్వాత ఆ ప్రక్క వీధిలోకి వచ్చినట్లయితే మరి మరికొన్ని ఇక్కడ ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి. ఇదిగో వాసవి విశ్వ గణపతి విశ్వరూప శ్రీ చక్రమహల్, ఇది కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదు. తర్వాత ఇదిగో ది వరల్డ్ టీచర్ ట్రస్ట్, ఇందులో రూమ్స్ కూడా ఇస్తారట. మా మిత్రుడు ఒకరు చెప్పారు, మేము ఆయన శ్రీకాకుళం నుంచి వచ్చారు, ఇక్కడ ఉన్నటువంటి రూమ్స్ తీసుకుని వాళ్ళ కుటుంబం అంతా చాలామంది గ్రూప్కి వచ్చారట. ఇక్కడ స్టే చేసి చుట్టుపక్కల పుణ్యక్షేత్రాలని దర్శించాము అని చెప్పేసి అని ఆయన చెప్పుకొస్తే నేనే ఆశ్చర్యపోయా. లోకల్గా ఉన్న నాకే తెలియదు అని అనుకున్నాను. ఇది వరల్డ్ టీచర్ ట్రస్ట్, ఇది ఒక చక్కని ఆధ్యాత్మిక సంస్థ. లోపల నేను వెళ్ళేటప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక దాని ప్రక్కనే ఇదిగో సత్య సాయి ధ్యాన మండలి, పుట్టపర్తి సాయిబాబా వారి యొక్క ధ్యాన మండలి కూడా ఇక్కడ ఉంది. లోపల ఎవరూ లేరు, అందువల్ల లోపలికి కూడా వెళ్ళాను. అక్కడ మరి పుట్టపర్తి సాయిబాబా వారి విగ్రహము, అలాగే మరి పిఠాపురం గోపాల బాబా గారి విగ్రహము, అలాగే షిరిడి దత్తాత్రేయుని అది విగ్రహం ఉందన్నమాట. ఆ తర్వాత ఇదిగో దాని ప్రక్కనే గాయత్రి శ్రీచక్రపీఠం, అక్షరకోటి గాయత్రి శ్రీచక్రపీఠం. ఇదే మరి బ్రిడ్జ్ మీదకి, గోదావరి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ మీదకి పెద్ద గోపురం కింద కనపడుతూ ఉంటుంది. ఇదే రాజమహేంద్రవరంలో ఏ మూల నుంచి చూసినా, మరి బ్రిడ్జ్ మీద చూసినా ఈ పెద్ద గోపురం మనకే కనపడుతూ ఉంటుంది. ప్రధానంగా మనకే కనపడేటటువంటి గోపురం అయితే ఇదే. ఇది అక్షరకోటి గాయత్రి మంత్రాలతోటి ఇక్కడ పీఠం స్థాపించబడింది. లోపలికి మరి ఎవరో ఏమీ అడ్డు చెప్పలేదు, లోపలికి వెళ్ళి కూడా షూట్ చేయడం జరిగింది. చాలా చక్కగా కట్టారు. ఇక్కడ బయట యజ్ఞాగాదులు జరుగుతూ ఉంటాయి, లోపల శ్రీచక్రపీఠం ఉంది. అమ్మవారి యొక్క అన్ని రూపాలు కూడా చెక్కబడి గుడి చుట్టూరు ఉందన్నమాట. మొట్టమొదట వినాయకుడు, ఇదిగో అది శ్రీచక్రపీఠం. అది ఆ పీఠానికి మొదట్లో మరి వినాయకుడిని ప్రతిష్ఠించారు. ఆ తర్వాత ఈ స్తంభం 4 వైపులా కూడా అమ్మవారి యొక్క వివిధ రూపాలు, వివిధ అవతారాలే ఉన్నటువంటి విగ్రహాలు చెక్కబడ్డాయి. మహాలక్ష్మి అమ్మవారు, ఇది అరుగు, లక్ష్మీదేవి, నాలుగు వైపులా కూడా ద్వారబంధాలు ఉన్నాయి. అయితే ఒకవైపున ఓపెన్ చేశారు, మిగిలినన్నీ కూడా లాక్ చేసి ఉన్నాయి అన్నమాట. అది మహాలక్ష్మి అమ్మవారు. ఇది ఇక్కడే విశేషాలు. గౌతమి ఘాట్లో ఇస్కాన్ టెంపుల్,
ఆ ప్రక్కన ఉన్నటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలన్నిటిని చూసిన తర్వాత మన యొక్క ప్రయాణం మరి ఇంకా ముందుకి అంటే లాస్ట్ పాయింట్కి వచ్చేసాం. ఇంకా మహాకాళేశ్వర టెంపుల్ వైపుకి మన ప్రయాణం మొదలైంది. ఇక్కడతోటి గోదావరి గట్టు మీద ఉన్నటువంటి ఆధ్యాత్మిక కేంద్రాల యొక్క దర్శనం అంతా కూడా పూర్తవుతుంది. జస్ట్ దీనికి ఒక 500 మీటర్స్ దూరంలోనే ఈ ఇస్కాన్ టెంపుల్కి 500 మీటర్స్ దూరంలోనే మహాకాళేశ్వర టెంపుల్ ఉంది. ఇది మరో ఉజ్జయినిగా పేరుగాంచింది. భారతదేశంలో మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్కి ప్రాముఖ్యత చెందింది. అటువంటి ఆలయం వల్ల మన ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రిలో ఉంది. ఇది రెండోది అనమాట, భారతదేశంలో ఇది రెండోది. ఇక్కడ నుంచి ఇది సైడ్ వ్యూ. ఇది ఇక్కడ రోటరీ క్లబ్ల వారు రాజమహేంద్రవరంలోని రోటరీ క్లబ్ వారు పట్టపగల వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఈ మహాకాళేశ్వర ఆలయాన్ని నిర్మించారు. ఇది నిర్మించి 2 సంవత్సరాలు అవుతుంది. ఇది చూడటానికి చాలామంది దూర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. అత్యద్భుతమైనటువంటి కట్టడం ఇది. ఇది చూడండి, అది ఎంత అద్భుతంగా ఉంది. లోపల మరి దీని నిర్మాణ శైలిని చెప్పడానికి మాటలు సరిపోవన్నమాట. దీని మీద నేను ఒక ఎపిసోడ్ కూడా చేయడం జరిగింది. మరో ఉజ్జయిని అని 2 ఎపిసోడ్స్ దీని మీద చేశాను. ఇంట్రెస్ట్ ఉన్నవారు చూడండి. మరి ఇది మిత్రులారా మన యొక్క ఈ వీడియో. మరి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది నా ఛానల్ ఫస్ట్ టైం సందర్శించినట్లయితే చూస్తున్నట్లయితే వారు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు మరి ఎంకరేజ్ చేయవలసింది, నాకు కోఆపరేట్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మరి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి మరొక కొత్త వీడియోతో వస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంతవరకు తెలియని కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా? కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా? అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంతవరకు తెలియని కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా? కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా? అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా.